అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సంకష్టహర చతుర్థి, పైగా శుక్రవారం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రత కథను తప్పకుండా ఆలకించండి. స్వామివారి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు, స్వామి సంతృప్తి చెందుతారు. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. సకల సద్గుణవంతుడు. ఆ రాజు అలాగే గొప్ప దానశాలి, భక్తపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమిత్ర. మహాపతివ్రత, భర్తకు అన్ని విషయాలను సహకరిస్తూ ఉండేటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇల్లాలు. ప్రతినిత్యం కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా చెరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడనే ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు. ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు. అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, ధనమదంతో నిండిపోయి ఉన్నావు. నీకు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి దారుణంగా పరిహాసించావు కదూ. కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుల మారిగా నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించక తప్పదు అంటూ శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభుడి భార్య సుమిత్ర ఎంతో కోపం తెచ్చుకొని, ఓ విప్రుడా, ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు. అందుకుగాను నీవు కూడా యుక్త విచక్షణ తెలియనటువంటి కంచెర గడదవై పోవునుగాక అంటూ తిరిగి శపిస్తుంది. ఇక మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది. మహారాణి, నన్ను విప్రుడను కూడా చూడకుండా శపించావు కదూ. నీవు ఒక చెండాలురాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివన్నీ తింటూ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుమిత్రకు శాపాన్ని ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలు ఇచ్చుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు. ఇక సులభ మహారాజు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా, మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచెర గాడిదగా మారిపోతాడు. రాజపత్ని దరిద్రం అనుభవించేటువంటి ఒక చెండాలురాలిగా మారిపోతుంది. ఒకనాడు చెండాల స్త్రీగా మారినటువంటి సుమిత్ర ఆహారం కోసం తను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. చెండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ప్రతినిత్యం కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళ్తూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతిని, మందిరాలను నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. అక్కడున్నటువంటి ఆ రోజు ప్రళయ భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం ధాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం కోరింది ఆ చెండాల స్త్రీ. అయితే ఎవ్వరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు. ఇక ఆ చెండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది. ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి
కాలినటువంటి ఒక గడ్డి పరగ వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గజనానుడి పాదాల మీద పడుతుంది. అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెర గాడిదగా శపింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగంలోకి వస్తాడు. అదేవిధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికే వస్తాడు. ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసమై ఆ చెండాల స్త్రీ పోగు చేసినటువంటి గరిక మోపు మీద పడి తినడం ప్రారంభిస్తాయి. గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి యొక్క పాదాల మీద పడతాయి. చలి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చెండాలికి కోపం వస్తుంది. తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ యొక్క ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది. వాన వెలుస్తుంది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను, ఎద్దును, ఆ చండాల స్త్రీనే చూస్తారు. వారికి కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద, ఎద్దు, ఆ చెండాలి, ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు. అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. వారు కొట్టేటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రనందాలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు. పైనుండి గణపతి వీరు పడేటువంటి బాధలను చూసి జాలి పడతాడు. ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది. తనలో తాను ఇలా అనుకుంటాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలకు అర్పించారు కదా. అది నాకు ఇష్టమైనటువంటి ఈ యొక్క భాద్రపద చవితి నాడు చేశారు కాబట్టి అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు. వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తినైతే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురిని కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు. వెంటనే వారిని తీసుకొని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది. ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు, తపస్సంపన్నులు చూస్తారు. వారు గణపతి దూతల దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ ఎద్దుకు, గాడిదకి, ఈ చెండాలికి అసలు ఇలాంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది? మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారులై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం. మరి మాకు ఎప్పుడు కూడా ఈ యొక్క గజనానుడి కరుణ లభించలేదే, ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. యోగులారా, నానుడి యొక్క మహిమలను వర్ణించడం 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాని పని. నిత్యం కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ యొక్క వేద మంత్రాలతో ఎవరినైతే స్తుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన దుర్వాంకురం, ఆ దుర్వాంకురాన్ని స్వామికి సమర్పిస్తే కలిగేటువంటి వచ్చే ఫలితం అనంతం. అది ఎన్నో దానాలతోనూ, వ్రతాలతోనూ, తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది. దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది, దాని గురించి చెబుతాను వినండి అంటూ గణపతి దూతలు చెప్పడం ప్రారంభిస్తారు. పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయనను సముచితంగా సత్కరించి ఆర్ఘపాద్యాలు సమర్పించి సుఖాసీనుడై చేశాడు. నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దుర్వంకురాలు అంటే ఎందుకంత ప్రీతి? ఎంతో ప్రీతి అని విన్నాను. వాటి గొప్పతనం ఏమిటి? ఎందుకు అసలు స్వామివారికి అంతగా ప్రీతి పాత్రమయ్యాయి? దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆయన, దేవేంద్ర,
పూర్వం స్థావరం అనే ఒక నగరం, ఆ నగరం భూలోకంలో ఉండేది. ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు, మహాతపస్వి, సిద్ధపురుషుడు. ఆయన తను నివసించేటువంటి ప్రదేశానికి దక్షిణ దేశంలో దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు. నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం చక్కని నీటి కొలనుతోనూ, ఫలపుష్ప ఫలితమై వృక్షాలతోనూ, అందమైనటువంటి లతలతోనూ చూడ్డానికి ఎంతో రమ్యంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరమైనటువంటి చిత్తంతో ధ్యాన నిష్టపరుడైనటువంటి ఆ యొక్క గణపతిని షోడశ అక్షర మహామంత్రమైనటువంటి గణేశాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపించసాగుతూ ఉండేవాడు. అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మొలిచినటువంటి దుర్వాంకురాలతో, అంటే లేత గడ్డి చిగుళ్లతో గణపతి ప్రతిమకు అర్చిస్తూ ఉండేవాడు. ఒకనాడు కౌండిన్యుడి భార్య ఆశ్రయాదేవి ఆయనతో, స్వామి, మీరు ప్రతిరోజు కూడా పూజ అనంతరం గణపతి ప్రతిమ మీద ఈ దుర్వాంకురాలను ఉంచుతున్నారు. వాటితోనే స్వామిని పూజిస్తున్నారు. కేవలం ఈ గడ్డి పలకలకే గణేశుడు సంతోషిస్తాడా? వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి అని కోరింది. అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు, దేవి, పూర్వం సంయమని అనేటువంటి ఒక నగరం ఉండేది. ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతూ ఉంది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు, ఇలా సకల దేవత గణాల వారందరూ కూడా విచ్చేశారు. ఎంతో వైభవంగా కొలువుతీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది. అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకుంటాడు. అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది. ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు. అలా నేల మీద పడినటువంటి యముడి వీర్యం నుండి బగబగ మండేటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. భయంకరమైనటువంటి కూరలతో, విశాలమైనటువంటి ముఖంతో, నిప్పు కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు. వికట అట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోకవాసులందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణికిపోయారు. అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు. ఆయన ఆ పని తన వల్ల కాదని, ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేశ లోకానికి వెళ్ళి ఆయనను భక్తితో స్తుతించారు. సమస్త విఘ్నాలను హరించేవాడు, సమస్త విష్ణు స్వరూపుడు, ఈ యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు, సర్వస్వరూపుడు, కరుణ సముద్రుడు, జగత్తును పరిపాలించేవాడు, పూర్ణమైనటువంటి తపస్వరాభుడు, సర్వసహంకరుడు, వేదాంగాలు తెలిసినటువంటి వేద స్వరూపుడైనటువంటి ఓ గణేశ, నీకు వందనం నాయన. అందరి సంకటములను తీర్చేటువంటి దయా స్వరూప వర ప్రదాయక, నీకు భక్తితో నమస్కరిస్తున్నాము. స్వామి, నీకన్నా మాకు వేరే దిక్కు లేదు. నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు. ఉన్నట్టుండి ఆ అకాల ప్రళయం మా వైపు దాపరించుకుంది. ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. ప్రభు, దేవదేవ, మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృత్యుభయం నుండి కాపాడు. నీ పాదాలను శరణు వేడుకుంటున్నాం అంటూ దీనాతి దీనంగా ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు. దేవతలారా, భయపడకండి, మీ అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు. అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రవత్తులతో ఆయనను సాష్టాంగ నమస్కారం చేస్తారు. గజనాన, ఈ యొక్క బాలస్వరూపం ఏమిటయ్యా?
మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించనే లేదు. ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి? మహాభయంకరంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవు ఇలా చిన్న పిల్లాడి రూపంలో వచ్చావేమిటయ్యా? నిన్నే నమ్ముకున్నామే, ఇంత చిన్న రూపంతో మమ్మల్ని అసలు ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారు ఎంతో ఆందోళన పడతారు. అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటాడు, దేవతలారా, నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరు అలానే చూస్తూ ఉండండి. మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి. తర్వాత జరగాల్సిందంతా నేను చూసుకుంటాను అని పలుకుతాడు. ఆ విధంగా గణపతి మాటలు విన్నటువంటి దేవతలు కొందరిలో ధైర్యం చిక్కలేదు. ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు, ఈయనేమో పసిపిల్లాడు రూపంలో కనిపిస్తున్నాడు. అసలు ఎలా వాడిని సంహరిస్తాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు అంటే సందేహిస్తారు. అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు. దేవతలతో పాటు మునులు మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు. అది చూసినటువంటి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు. వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు. పిల్లవాడి రూపంలో నిలుచుకున్నటువంటి గణపతిని చూసి ఆ యొక్క కూరల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా ఉన్నందుకు ఆ రాక్షసునికి విపరీతమైన ఆగ్రహం వస్తుంది. ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చలుస్తాడు. ఆ చర్యకు భూమి గడగడ వణికిపోతుంది. వెంటనే భీకరంగా అరుస్తాడు. ఆ ధ్వనికి పర్వతాలు కూడా వణికిపోతాయి. సముద్రాలైతే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ప్రచండగా గాలి వీస్తుంది. మహా వృక్షాలు సైతం నేల కొరుగుతాయి. ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు. అలాగా స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ యొక్క అసురుణ్ణి ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తుండగా అమాంతం మింగేస్తాడు. ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా అశబ్ద ధ్వనులు చేస్తారు. బాలగణపతికి నమస్కరిస్తూ స్తుతిస్తారు. ఈ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు. దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతంగా వేడెక్కుతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహూకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు. దానితో బాలచంద్రుడుగా కీర్తింపబడ్డాడు. తర్వాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి పద్మాలను సమర్పిస్తాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు. తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు. శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాలబద్ధుడయ్యాడు. అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు. విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి 8,000 మంది మునీశ్వర్లందరూ కూడా మహర్షులు తపస్వులు ముకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు 21 దుర్వాంకురాల చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పిస్తారు. ఆ విధంగా గణపతి వాటన్నింటినీ కూడా ఒంటి మీద తీసుకొని ధరిస్తాడు. దాంతో ఆయన యొక్క శరీర తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది. ఆ విధంగా దేనితోనూ చల్లారనటువంటి గణేశుని యొక్క శరీర తాపం కేవలం దుర్వాంకురాల వలన చల్లబడడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేశునికి దుర్వాంకురాలతో పూజించడం మొదలు పెడతారు. వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందాడు. కాబట్టి ప్రియమైన దేవతలారా, మీరు సమర్పించినటువంటి దుర్వాంకురాలు నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి. కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం.
మీరు నా పూజ కోసం సేకరించేటువంటి పదార్థాలతో దుర్వాంకురాలు తప్పకుండా ఉండాలి. అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించను. ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు 21 లేదా కనీసం ఒక్క దుర్వాంకురమైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను. అదే నాకు ఎంతో సంతోషకరం. వారు చేసేటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధనం అవుతాడు బాలగణపతి. అలా బాలగణపతి గజనానుడు మహారాక్షసుడిని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు. అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనేటువంటి పేరు పెట్టారు. కాలనానుడు అనేటువంటి ఆ అసురుడిపై విజయం సాధించినటువంటి ఆ యొక్క ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది. అక్కడ చేసేటువంటి జపం తపం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఓ ఆశ్రయ, నీవు కోరిన విధంగా దుర్వాంకుర మహత్యం గురించి నాకు తెలిసింది. నీకు చెప్పాను. దీనిని వినడం వలన కూడా అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి అనుష్ఠానం కోసం సమీపంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి. ఇక నదీ తీరం నుండి అనుష్ఠానాన్ని ముగించుకొని ఆశ్రమానికి చేరుకుంటాడు కౌండిన్యుడు. మరలా ఆయన భార్య, నాదా, ఇంకా నాకు గణపతి మహిమలు తెలుసుకోవాలని ఉంది, దయచేసి చెప్పండి అని కోరుకుంటుంది. భార్య మాట కాదనలేక కౌండిన్యుడు తిరిగి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. దేవి, పూర్వం ఒకనాడు గణపతి తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారద మహర్షి ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. గణపతి ఆయన్ను ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడు ఎంతో ఆనందించి, మహాదేవ గణపతి, గజనాన, నేను సంచారం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని చూశాను. దానిని తమకు చెప్పి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు. అప్పుడు గణపతి చిరునవ్వుతో, ఇంకా ఆలస్యం దేనికి, చెప్పండి మహర్షి అంటూ అనుమతిస్తాడు. ప్రభు, భూలోకంలో మిథిల అనే నగరంలో జనకుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాత్ముడుగా ప్రసిద్ధి చెందాడు. నిత్యం దేవ బ్రాహ్మణులను సాధు సజ్జనులను కూడా పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన అంతటి ధర్మ తత్పరుడిగా ఉన్నందువలనే ఎంత దానం చేస్తున్నా ఆయన దగ్గర ఉన్నటువంటి సంపద ఎప్పటికీ కూడా తరగకుండా అలాగే స్థిరంగా ఉంది. నేను ఒకనాడు ఆయన గృహానికి వెళ్ళి అభినందించాను. అయితే తను గొప్ప బ్రహ్మజ్ఞాను అనేటువంటి అభిమానంతో నన్ను కొద్దిగా అపహాసించాడు. ఆయనలో అహంకారం ఎలా ఉందంటే, నేను ఒక మహారాజువు, గజనానుడి యొక్క అనుగ్రహంతో నీవు ఇలా అక్షయ సంపదలకు అధిపతి అయ్యావు. ఆయనే నీకు సంపదలను అనుగ్రహించాడు. నీవు ఎంత ధన్యుడవయ్యా అని అనగానే గర్వంతో నిండినటువంటి ఆ జనకుడు, నారద మహర్షి, నేనే ముల్లోకాల్లో ఉన్నటువంటి ఏకైక ధర్మాత్ముడిని, మహాదాతను, మహాభోగిని, నన్ను మించిన వారు ఎవరు లేరు. నా ఈ యొక్క సర్వం మొత్తం కూడా నా ప్రమేయంతోనే జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది. అందుకే ఈ అన్నిటికీ కూడా కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అన్నాడు. ఆ మాటలు విని నాకు కోపం వచ్చింది. జనకరాజా, నీ మాటలు తప్పు. నువ్వు ఎంతో బ్రహ్మజ్ఞానివై ఉండొచ్చు, అందరికన్నా గొప్పవాడివి కావచ్చు. అయితే నీవు ఎందరికన్నా కూడా గొప్పవాడివి అనేటువంటి భావంలో నీలో ఉండడం మంచిది కాదు. ఆ అహంకారం నీకు తగదు. సృష్టి స్థితి లయకారుడు గణపతి, ఆయన తప్ప మరెవ్వరు కూడా లోకంలో సర్వజ్ఞుడు కాలేరు అని, గొప్ప కార్యాలు కేవలం నేను ఒక్కడినే చేస్తున్నానని, నాకు సాటి మరొకరు లేరని దంబలు పలుకుతున్నావు అని, త్వరలోనే నీ తప్పులను తెలుసుకునేటువంటి రోజు వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాను. ఆ విషయాన్నే మీకు చెబుదామని వచ్చాను ప్రభు.
అంటూ నారదుడు వినాయకుడి దగ్గర నుండి వేడుకోలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా జనకుడి గురించి నారదుడు చెప్పి వెళ్ళిపోయాక గణపతి జనకుడిని పరీక్షించాలనుకొని భూలోకానికి వెళ్తాడు. ఒళ్ళంతా కురుపులతో రక్తం కారుతూ బాగా చిరిగిపోయినటువంటి వస్త్రాలను ధరించి ఒక కురూపి అయినటువంటి పేద బ్రాహ్మణుడి వేషంలో నెమ్మదిగా జనకుడు రాజమందిరం దగ్గరకు వస్తాడు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో, అయ్యా, మీరు లోపలికి వెళ్ళి ఒక పేద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడని మీ రాజుకు చెప్పండి అంటూ ఆర్దిస్తాడు. వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్ళి జనకరాజుతో ఆ విషయం గురించి చెబుతాడు. జనకుడు వెంటనే బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకొని రమ్మని చెబుతాడు. వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి వెళ్తాడు. దూరం నుండే ఒళ్ళంతా కురుపులతో దుర్వాసన వెదజల్లుతూ వస్తున్నటువంటి ఆ వృద్ధుణ్ణి చూస్తే, ఆహా, ఎవరితను ఇంత జుగ్గుసరంగా ఉన్నాడు? బహుశా నన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడేమో. ఏదేమైనా సరే ఇతని ఆకలి తీర్చి సంతృప్తి పరచాలని అనుకుంటాడు జనకుడు. అలా వృద్ధుడు జనకుడు దగ్గరికి వచ్చి, జనక రాజేంద్ర, నువ్వు ఎంతో ధర్మాత్ముడివని, దానశీలివని విన్నాను. ఎంతో కాలంగా తీవ్రమైనటువంటి ఆకలితో బాధపడుతున్నానయ్యా. దయచేసి నా కడుపు నింపు. నీకు 100 యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది అంటాడు. జనకుడు వెంటనే పరిచారికలను పిలిచి ఆ వృద్ధుడికి కావాల్సిందంత భోజనం పెట్టి పంపించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఇంకా వారందరూ కూడా వృద్ధుని తీసుకొని వెళ్ళి శుభ్రంగా అతనికి స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి తమతో పాటుగా భోజనశాలకు తీసుకువెళ్తారు. ఇక వంటవారిని పిలిచి షడ్షోపేతంగా అన్ని రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు. ఆ వృద్ధుడు వాటన్నింటినీ కూడా కేవలం 1 నిమిషంలోనే ఆరగించేస్తాడు. బాగా ఆకలిగా ఉన్నాడు కాబోలు అనుకొని తిరిగి పెద్ద అన్నపు రాశిని ఆహార పదార్థాలను పెట్టేస్తారు. వాటిని కూడా ఒక ముద్దగా చేసుకొని తినేస్తాడు. ఆ విధంగా 1000 మందికి సరిపడా ఆహార పదార్థాలన్నీ కూడా తినేసేటువంటి ఆ వృద్ధుడు ఇంకా కావాలి అని అడుగుతాడు. అందరూ ఆశ్చర్యపోయినటువంటి వంటవాళ్ళు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఎవరైతే వంటవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి ఎన్నెన్నో పదార్థాలను వడ్డించి పెడతారు. అయినా వృద్ధుడి ఆకలి తీరదు. పెట్టింది పెట్టినట్లుగా తినేస్తాడు. వంటశాలలో ఉన్నటువంటి బియ్యం అంతా అయిపోతాయి. ఎన్నో రోజులు వంట కోసం దాచినటువంటి ఆహార పదార్థాలు కూడా అయిపోతాయి. ఇక వంట వాళ్ళు పరిగెత్తి జనక మహారాజుతో విషయం గురించి చెబుతారు. మహారాజా, అసలు ఆ వృద్ధుడు ఎవరు? సర్వాన్ని మింగేసేలా ఉన్నాడు. మీరేమో అడిగిందంతా తృప్తిగా పెట్టమని ఆజ్ఞాపించారు. మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యమంటారు అని అడుగుతారు. అప్పుడు జనకుడు ఈ వింతకు ఆశ్చర్యపోతూ, సరే, మీరు మన రాజ్యంలో ఇంటింటికి బట్టలను పంపించి వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా తెప్పించి అతని ఆకలి తీర్చండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక వంట వాళ్ళు వెళ్ళి వెంటనే బట్టలను పంపించి రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తెప్పించి బియ్యం చేసి ఆ వృద్ధుడికి వండి పెడతారు. అదంతా అవలీలగా తినేసి ఇంకా తృప్తి తీరలేదు అంటాడు. ఆ వంటవారు ఇక మా వల్ల కాదని చెప్పగా ఆ వృద్ధుడు జనకుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా జనకరాజా, ఇక నీవేం పెట్టలేవా అని అడగగానే జనకుడు అవమాన భారంతో తల వంచుకుంటాడు. సరే, నేను వస్తాలే అంటూ ఆ వృద్ధుడు రాజమందిరం విడిచి నగరంలోకి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు భిక్షాటనకు వెళ్ళగా అందరూ కూడా అతనితో ఇలా అంటారు, అయ్యా, మా ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా రాజభటులు తీసుకొని వెళ్ళిపోయారు. మాకే సరిగ్గా తినడానికి లేదు. ఇక నేను ఏ విధంగా పెట్టగలం? మీరు మరో ఇంటికి వెళ్ళండి అంటూ పంపిస్తారు.
అప్పుడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి వారితో, మిథిలా నగర ప్రజలారా, మీ రాజు గొప్ప అన్నదాత అన్న పేరు విని నా ఆకలి తీర్చుకుందామని వచ్చాను. అయినా ఎంత పెట్టినా నాకు తృప్తి కలగలేదు. కడుపు నిండకుండా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి అంటూ ఆ నగరంలోని అన్ని వీధులు తిరుగుతాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక వీధిలో ఉన్నటువంటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. లోపల ఆ వృద్ధుడికి ఏ రకమైనటువంటి వంట సామాగ్రి కనిపించలేదు. ఆ ఇంట్లో విరోచన రిచనులు అనేటువంటి దంపతులు ఉంటారు. వారు కడు బీదవారు. వారి ఇంట్లో కనీసం కూర్చోడానికి పీట కూడా ఉండదు. రోజు నేల మీదే కూర్చుంటారు. కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు లేక చిరిగిన వస్త్రాలనే ధరిస్తారు. ఎవరిని అడుక్కోకుండా కేవలం ఆయాచితంగా లభించిన ఆహారాన్ని తినేవారు. ఒకవేళ ఎవరు ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు కేవలం నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు. వారి ఇల్లంతా చాలా అపరిశుభ్రంగా ఈగలతో దోమలతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఒక అందమైనటువంటి గణపతి ప్రతిమ ఉంది. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం కూడా ఆ ప్రతిమను భక్తితో పూజించేవారు. అలాంటి బీద దంపతుల గృహంలోకి గణపతి ప్రవేశించినటువంటి ఆ వృద్ధుడు వారితో, పుణ్య దంపతులారా, నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. బాగా ఆకలి వేసి జనక మహారాజు మందిరానికి వెళ్ళి నా ఆకలి తీర్చమన్నాను. అందుకు ఆయన సరేనని నా ఆకలి పూర్తిగా తీర్చలేకపోయాడు. అందుకే తృప్తిగా తినడానికి ఇలా అన్ని వీధులు తిరుగుతూ మీ ఇంటికి వచ్చాను. మీ ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టండి అంటాడు. ఆ మాటలు విని ఆ పేద దంపతులు ఆశ్చర్యపోతారు. విప్రోత్తమ, సాక్షాత్తు జనక మహారాజే మిమ్మల్ని తృప్తిపరచలేకపోయాడంటే కటిక దరిద్రులమైనటువంటి మేమెంత, మా బ్రతికెంత? మేమే 4 రోజుల నుండి ఏమీ లభించక నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం. ఇక నీ ఆకలి ఎలా తీర్చగలం అంటారు. దంపతులారా, మీరేం సంకోచించవద్దు. ప్రేమతో, భక్తితో మీరు ఏ కొంచెం ఇచ్చినా, ఏది ఇచ్చినా నాకు తృప్తి కలిగిస్తుంది. అలా కాకుండా అహంకారంతో నాకు ఎంత ఇచ్చినా అది నాకు తృప్తిని కలిగించదు. మీరు ఇచ్చేది ఏదైనా కానీ ఆనందంగా స్వీకరిస్తాను అంటాడు ఆ యొక్క మాయావృత్తుడు. మా దగ్గర నీవు తినడానికి తగినటువంటి పదార్థం ఏమీ లేదు. ఈరోజు ఉదయం మా ఇష్టం దైవమైనటువంటి గణనాథుణ్ణి పూజించడానికి దుర్వాంకురాలను తెచ్చాం. వాటితో పూజ చేయగా ఒక్క దుర్వాంకురం మాత్రమే మిగిలింది అని అంటారు. మరేం పర్వాలేదు, నాకు ఆ దుర్వాంకురాన్నే ఇవ్వండి. భక్తితో మీరు ఇచ్చినటువంటి ఆ ఒక్క దుర్వాంకురమే నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది అంటాడు. ఆ విధంగా ఆ యొక్క మాయావృద్ధుడు చెప్పగానే విరోచన లోపలికి వెళ్ళి దుర్వాంకురాన్ని తెచ్చి ఆయనకు ఇస్తుంది. అది తీసుకున్నటువంటి వృద్ధుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. ఎంతో భక్తితో ఆ ఇల్లాలు ఇచ్చినటువంటి దుర్వాంకురాన్ని షేడోషపేతమైనటువంటి విందులా భావించి స్వీకరించడంతో ఆ యొక్క వృద్ధుడు ఆకలంతా కూడా చల్లారిపోతుంది. గణపతి తన యొక్క మాయావృద్ధుడి రూపాన్ని వదిలేసి నిజ రూపంతో ప్రత్యక్షం అవుతాడు. పుణ్య దంపతులారా, మీ భక్తి శ్రద్ధలు నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. తినడానికి తిండి లేకపోయినా మీరు ఎప్పుడూ కూడా నా పూజను మానలేదు. నేటితో మీ కష్టాలు తొలగిపోయాయి. ఏం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అంటాడు. స్వామి గజనాన, ఈ ఘోర సంసార బాధల నుండి మాకు విముక్తిని ప్రసాదించు. తిరిగి మేము ఏ జన్మ ఎత్తినా, ఎక్కడ జన్మించినా నీ చరణ కమలాల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఉండే విధంగా అనుగ్రహించు. ఇంతకు మించి మాకు ఏమీ కోరిక లేదంటూ వినయంగా అంటారు. ఆ దంపతులకు తదాస్తు, మీరు కోరిన విధంగా జరుగుగాక అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధానం అవుతారు గజనానుడు. దేవి, విన్నావు కదా ఈ దుర్వాంకురం యొక్క మహిమ ఎంత గొప్పదో. ఎన్ని భక్షభోద్యాలను, అన్నపానీయాలను స్వీకరించినా తృప్తి చెందనటువంటి ఆ గణేశుడు భక్తితో సమర్పించినటువంటి ఈ యొక్క గడ్డి పరకతో ఎంతో సంతృప్తి చెందాడో విన్నావు కదా. పరమ పవిత్రమైనటువంటి
జరిగినటువంటి ఈ యొక్క దుర్వాంకర వృత్తాంతం గురించి చదివినా విన్నా వినిపించినా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3 లేదా 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. అలాగే ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజున ప్రారంభించాలి. సూర్యోదయం ముందే నిద్రలేచి శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవు ఉన్నటువంటి తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడిని ముందుగా పెట్టి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి మనసులో ఉన్నటువంటి కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఆ గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. అలాగే ఆ మూటను స్వామివారి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామివారికి నివేదించాలి. తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇక శక్తి అనుసారంగా గరిక పూజను కానీ లేదా గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకునికి చక్కగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టినటువంటి ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఇది సంకటహర చతుర్థి వ్రత విధానం. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన తర్వాత స్వామివారి కథ గురించి తప్పకుండా వినాలి. మరి తెలుసుకున్నారు కదండి స్వామివారి వ్రత కథలు, వారికి సంబంధించినటువంటి పూజా విధానం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి ఆ గణనాథుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.